యువగళం పాదయాత్ర ముగింపు దశకు వచ్చేసింది, ముగిసిపోయింది. ఒక రకంగా ఒక భారీ బహిరంగ సభ సమర శంఖారావం పూరించబోతున్నారు విశాఖ వేదికగా తెలుగుదేశం పార్టీ. అయితే ఇది విశాఖలో ఉత్తరాంధ్రలో జరుగుతుంది కాబట్టి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? ప్రధానంగా ఇప్పటికే 3 రాజధానుల పేరుతో, పరిపాలనా రాజధాని పేరుతో ఉత్తరాంధ్రని అభివృద్ధి చేస్తాం, విశాఖలో రాజధాని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్తున్న వైసీపీకి ఆ నిర్ణయానికి ప్రజలకు ఎటువంటి కౌంటర్ ఇస్తారు? ఎలా ఉండబోతుంది? ఇంత త్వరగా యువగళం ముగించేసి ఏదో సాధించాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీకి ఈ భారీ బహిరంగ సభ, ఈ శంకరావం కలిసి వస్తుందా? ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక రకంగా పాదయాత్ర గురించి మాట్లాడుకుంటే ఏదో అంటారు, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, మిరపతేగా ఒకసారి వచ్చిపోమ్మా అన్నట్టు. ఏమో చాలా ఫాస్ట్గా అయిపోయినట్టే అనిపించింది. మరి నిజంగా ఏమైనా మెమరీస్ ఉన్నాయా, లేదంటే ఆ మెమరీస్ అంటే ఆ సెల్ఫీలు తప్ప లోకేష్ గారికి రేపొద్దున చెప్పుకోవడానికి ఏమన్నా ఉంటుందా అనేది ఒక పాయింట్. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక మెసేజ్ అని వెళ్ళిందా నిజంగా యువగళం ద్వారా ప్రజలకి? అంత మార్పు ఏమైనా తీసుకొచ్చేసారు సమాజంలో? ఇద్దామనుకున్న మెసేజ్ పోయింది, మధ్యలో డిస్టర్బ్ అయిపోయింది, మధ్యలో బ్రేక్ ఇవ్వడంతో డిస్టర్బెన్స్ వచ్చింది. వాస్తవంగా ఇద్దామనుకున్న సంకేతంలో సక్సెస్ అయింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నాయకుడు లోకేష్ అన్న సంకేతం తమ క్యాడర్కి ఇచ్చుకోగలిగాడు. పబ్లిక్ కూడా చంద్రబాబు తర్వాత వారసుడు లోకేషే, జూనియర్ ఎన్టీఆర్ కాదు, లేదా నందమూరి కుటుంబం కాదు, చంద్రబాబు తర్వాత వాళ్ళ అబ్బాయే ముఖ్యమంత్రి అభ్యర్థి, పార్టీ నడిపించేది వాళ్ళ అబ్బాయే. అది యువగళం పాదయాత్ర పెట్టినా పెట్టకపోయినా మెసేజ్ వెళ్తా జనాలు. అట్లా కాదు కదా, అది ప్రూవ్ చేసి చూపెట్టడం కదా. ప్రూవ్ చేసుకున్నారు మరి? అంతే కదా, పాదయాత్ర చేశాడంటే ప్రూవ్ చేసుకున్నాను. అంతేనా? నువ్వు రాజసూయ యాగం చేసేవాళ్ళు ఇదివరకు, ఇది పూజ చేసి ఒక గుర్రాన్ని వదిలేస్తే ఆ గుర్రం వెళ్ళినంత మేర కూడా ఆ రాజుది ఇష్టం లేదు అంటే గనక, అంటే ఆ దారిలో ఉన్నటువంటి రాజులు సరెండర్ అవ్వాలి, కప్పం చెల్లించడానికి సిద్ధపడాలి, సామంతులు ఉంటాయి. అట్లా కాదు అంటే పోరాడి గెలవాలి. అది ఆనాటి రాజసూయం. ఇప్పుడు రాజకీయ రాజసూయం అంటే పాదయాత్ర. ఇది రాజసూయం, ఇది పాదయాత్ర రాజసూయం. ఇక్కడ మేము అడుగు పెట్టాము అంటే నెక్స్ట్ ఏంటి? రాజశేఖర రెడ్డి తనే సీఎం కావడం కోసం పాదయాత్ర చేశాడు, చంద్రబాబు నాయుడు తనే సీఎం కావడం కోసం పాదయాత్ర చేశాడు, జగన్మోహన్ రెడ్డి తనే సీఎం కావడానికి పాదయాత్ర చేశాడు, షర్మిల వాళ్ళ అన్న సీఎం కావడానికి పాదయాత్ర చేశాడు. రెండోసారి తనకైతే అచ్చిరాల. లోకేష్దే అంతే, నాన్న సీఎం కావడం కోసం చేశాడు, తనకు అచ్చిరాల. ఎందుకని? మధ్యలో 2 నెలల బ్రేక్. ఇంకోటి, జగన్ రికార్డు బద్దలు కొడదాం అనుకున్నాడు. జగన్ రికార్డు ఇప్పట్లో బద్దలు కొట్టడం లోకేష్ వల్ల కాలేదు. ఎందుకని? ఇప్పుడు 3100 దగ్గర ఆయన పోతున్నాడు, ఆయన 3700, 3800. ఆయన ఇంకా టైం ఉంది కదా, ఇంకో నెల తిరగచ్చు కదా, ఇప్పుడు అంత హడావుడిగా ఎందుకు? చంద్రబాబు ఇప్పుడు ఏమైపోతుందంటే బాబు మీద ప్రెషర్ పెరిగిపోతుంది. పక్కన జైలు నుండి వచ్చాక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, రెండో పక్కన ఈ అభ్యర్థులు వీళ్ళు అడ్డు తిరిగేవి ఉంటాయి, ఇప్పుడు సీట్లు ఇస్తే ఎదురు తిరిగేవి ఉంటాయి, గొడవలు ఉంటాయి, గందరగోళాలు ఉంటాయి. వాళ్ళందరినీ పిలిచి మాట్లాడుతుంటే చంద్రబాబుకి ఓపిక చాలకపోవచ్చు. ఆ పని అంతా లోకేష్ చూస్తాడు. ఇప్పుడు ఒక రకంగా పార్టీ నడిపించేది లోకేష్. ఇంకోటి ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ లీడర్ లేడన్న లోటు చూపించకుండా ఉండటం కోసం. అలా అనుకుంటే పక్క పార్టీ నడుపుతూ పక్క జనాల్లో నడుస్తూ మన ఆయన పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు ఎవరు ఇంకొకరు పార్టీని నడిపే బాధ్యతలు అంటే నాన్న ఉన్నారు కదా, కాబట్టి నాన్న దగ్గర నుంచి వారసత్వం తీసుకోవాలనుకుంటున్నాడు ఈయన అధికారిక. అంటే ఇప్పుడు ఏమైనా తీసేసుకుంటారేంటి ఒకవేళ? అంతే కదా, ఇప్పుడు ఈసారి గెలిస్తే కనుక మేబీ 1 year పవన్ కళ్యాణ్కి ఇస్తారు, 1.5 year. ఆ తర్వాత లోకేష్ని సీఎం చేస్తారు. అయితే లేకపోతే చంద్రబాబు 1 ఏడాది సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ 1 ఏడాది సీఎంగా చేసి 3 ఏళ్ళు లోకేష్ని సీఎంగా చేయొచ్చు. అట్లా ఉంటది. అంటే ముందే ప్రకటన చేస్తారా? చెప్పకపోవచ్చు, అది అట్లా చెప్తే ఓట్లు తేడా వస్తాయి. ఇప్పటికే తెలంగాణలో కేటీఆర్ సీఎం అని ప్రకటన చేస్తుంటే బీఆర్ఎస్ గెలిచేదేమో అనేది కొంతమంది మాట్లాడుతున్నమాట. రేపొద్దున లోకేష్ సీఎం చేస్తానన్నారు కాబట్టి ఓడిపోయారు, ఆ ప్రకటన చేయకుండా ఉంటే బాగుందని చెప్పుకోవాల్సి వస్తుందేమో అనేది కొంతమంది. అందుకోసమే ముందు చెప్పట్లే. ఇక్కడ అక్కడైతే కేటీఆర్ ని చేసుంటే గెలిచేవాడు, అక్కడ చెప్పకపోవడం వల్ల ఓడారు, ఇక్కడ చెప్తే ఓడిపోతారు. అదైతే ఉంది, ఆ ఉద్దేశంతోనే చెప్పట్లేదు. ముందైతే ఖచ్చితంగా చంద్రబాబు 1 ఏడాది, పవన్ కళ్యాణ్ 1 ఏడాది పెట్టుకుని 3 ఏళ్ళు లోకేష్కి ఇస్తారు. మధ్యలో ఇస్తారా, ముందు ఇస్తారా, తర్వాత ఇస్తారా చూడాలి. ఫస్ట్ చంద్రబాబే వస్తారనుకుంటున్నా నేను. ఫస్ట్ చంద్రబాబు వచ్చి 1 ఏడాది తర్వాత పవన్ కళ్యాణ్ ఇమ్మీడియట్ కావాలంటే పవన్ కళ్యాణ్కి. ఇక్కడ ఓన్లీ సాగుతున్నదల్లా పవన్ కి ఫస్ట్ సీఎం ఇచ్చి తర్వాత లోకేష్ తో చేయించి చివరి ఏడాది చంద్రబాబు చేయడమా, లేకపోతే చంద్రబాబు ముందు చేసి పవన్ కళ్యాణ్కి సెకండ్ ఇచ్చి లోకేష్ కి లాస్ట్ చేయడమా. లోకేష్ సీఎం కావడం అయితే ఖాయం. ఈ భారీ సభని యువగళం సక్సెస్ మీట్ అని అనుకోవడానికి ఉందా?
చూడొచ్చు అలాగా. సాధారణంగా మీరు సినిమా ఫంక్షన్స్ చూస్తుంటారు కదా, అదే అందుకే అడుగుతున్నా. ఆ హీరో అభిమానులందరికీ అది సూపర్ సక్సెస్ అయినాయి. అంటే హిట్ అయినా అవ్వకపోయినా సక్సెస్ మీట్ పెట్టేస్తున్నారు ఇప్పుడు. అంతే, సక్సెస్ మీట్ కూడా కాదు, దినోత్సవాలు కూడా జరుపుతున్నారు. అవును అవును అవును, భారీ సభలు. అవును. ఇప్పుడు ఇది వాస్తవంగా అయితే లోకేష్ పాదయాత్రను మొదటి నుంచి అప్రిషియేట్ చేసింది మనమే. అవును. బట్ బ్రేక్ ఇచ్చిన తర్వాత 2 నెలల తర్వాత మళ్ళీ అది దాంతో కలిపేసుకోవడం అంటే అమాయకత్వం. 2 నెలల తర్వాత మళ్ళీ ఆ లెక్కతో కలిపేసేసుకుని క్యాలిక్యులేట్ చేయడం అంటే మధ్యలో ఆపేశారు అనే మాట రాకుండా ఉండడం కోసం ఏమన్నా మమ్మ అనిపించారేమో ఈ 4 రోజులు అనేది. అంటే ఈసారి పెద్ద కౌంట్ కూడా లేదు. నెలలో మనం జాబ్ మానేసామండి, 2 నెలల తర్వాత ఇంకో దాంట్లో చేరాము. అంతే. ఈ 2 నెలల జీతం ఏమంటే మధ్యలో ఎవడిస్తాడు? ఎవరెవరు వాళ్ళే మానేసి తీసేసిన వాళ్ళు ఎవరు, కొత్తగా చేసుకున్న వాళ్ళు ఎవరు? మరి ఇక్కడ అట్లా ఉంది పరిస్థితి. ఏంటి కౌంటు? ఆ 2 నెలలు కూడా లెక్కేసేసుకుని కౌంట్ ఏమంటే ఎట్లాగవుతుంది ఇక్కడ? అంతకుముందు నువ్వు 2 రోజులు జరిపావు, బ్రేక్ ఇచ్చేసావు, అయిపోయింది అక్కడతో. మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్. ఇప్పుడు ఆ లెక్కనైతే ఏం చెప్పాలంటే క్రిందటిసారి 2600, ఇప్పుడు ఒక 500 కిలోమీటర్లు నడిచారని చెప్పాలి. 2 సార్లు. ఇప్పుడు అమ్మాయి లేకపోతే షర్మిల్ది 3 టర్ములు కలిపితే 6000 ఏమవుతుంది పాదయాత్ర? 3000 కిలోమీటర్లు ఎక్కడ, తర్వాత అక్కడ 3500 చేసింది కదా, మధ్యలో గ్యాప్లు ఇచ్చి. ఇక్కడైతే కంటిన్యూగా చేసింది, అక్కడైతే గ్యాప్లు ఇచ్చి చేసింది కదా. మొత్తం కలిపితే 6500 7000 కిలోమీటర్లు. ఆవిడ రికార్డుని ప్రపంచంలో ఎవడ మార్చలేదు. ఒక సీరియస్ కారణం ఏమన్నా ఉందా పాదయాత్ర ఇంత హడావుడిగా ముగించేయడానికి? ఎందుకంటే బాబు గారు చాణక్యం మామూలు కాదు అంటారు. లోకేష్ గారు ముందైతే మీరు అన్నట్టు పెద్ద పెద్ద 4000 అది ఇదని హడావుడితోనే వచ్చారు. కాకపోతే స్టార్టింగ్లోనే ఆయన మరణించడం, తారక రత్న తర్వాత ఇదంతా జరగడం చూస్తే ఈయన జైలుకి వెళ్ళడం ఇదంతా అంటే కలిసి రాలేదేమో, ఒక సెంటిమెంట్గా కూడా యువగలం స్టార్ట్ చేయడం, ఇంకా ఆపే బాబు అని ఏమైనా చెప్పారు? లేదు, నేను అనుకోవడం ఏంటంటే బయటికి చెప్పలేని సమస్య బాబు గారి హెల్త్. జైలు ఆయన సైకలాజికల్గా బాగా ప్రెషర్ చేసి. జైలుకి వెళ్ళాక వచ్చిందా, వెళ్ళి వచ్చాక వచ్చిందా? ముందే లేదు, ముందు ఉండదు. ఆయన జైల్లో అన్ని నెలలు ఉండటం అంటే 50 రోజులు అంటే మెంటల్ ప్రెషర్ కూడా. మెంటల్ ప్రెషర్ ఒకటి, దానివల్ల ఫిజికల్గా ఆయన తేడా ఉంది చాలా. మీరు ఫేస్ లో చూస్తే ఫిజికల్ గా ఆయన పర్ఫెక్ట్ అంటారు కదా హెల్త్ పరంగా. అయితే అన్ని రోగాలకు సంబంధించి కోర్టులో చెప్పకూడదు కదా, కాబట్టి అన్ని జబ్బులు తెలియదు. అంటే అవి సహజంగా ఉంటాయి, లైట్ తీసుకుని. ఇప్పుడు మన శరీరంలో ఎన్ని జబ్బులు ఉన్నా మనం స్ట్రాంగ్ గా ఆలోచిస్తుంటే వచ్చే కొన్ని ఉంటాయి. ఎప్పుడైనా సైకలాజికల్ ప్రెషర్ అప్పుడు మిగతా సైడ్ ఎఫెక్ట్స్ అన్ని కనబడతాయి. ఇప్పుడు ఆ సైడ్ ఎఫెక్ట్స్ బాగా కనిపించినాయి ఆయనకి. కాబట్టి ఈ సిచ్యుయేషన్ లో ఆయనకి దాన్ని నడిపించేవాడు కావాలి. ఈయన రోడ్డు మీద ఉంటే చంద్రబాబు ఇప్పుడు కూర్చుని నడిపించే పరిస్థితిలో లేడు నాకు తెలిసి. ఆ ముక్క జనానికి చెప్తే మైనస్ అవుతుంది. బాబు హెల్త్ ఇప్పుడే ఎట్టుంది, రేపు పొద్దున ఆయన ఎట్ట సీఎం అవుతాడు, ఆయన కాకుండా పవన్ ఏం చేస్తాడు, లోకేష్ ఏం చేస్తాడు, తెలుగుదేశం శ్రేణిలో కూడా కాబట్టి బాబు స్ట్రాంగ్ గానే ఉన్నాడు. జగన్ కంటే ఎక్కువగా పరిగెత్తగలడు, ఆయన జాగింగ్ చేయగలడు, వాకింగ్ చేయగలడు, ఆ శక్తివంతుడు. ఆయన ఆరోగ్యం స్ట్రాంగ్ గానే ఉంది. వారసుడు లోకేష్ ఉన్నాడు, 2వ వారసుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎంతకంటే జెట్ ఏంటి అనేటువంటి జనంలోకి తీసుకెళ్లాలంటే పవన్ కళ్యాణ్ ముందు పెట్టి నడిపిస్తే తెలుగుదేశం శ్రేణులు ముందుకు రావు. కాబట్టి తెలుగుదేశం శ్రేణులు నడిపించే బాధ్యత ఉన్నటువంటి లోకేష్ ఇప్పుడు వచ్చేయాలి. అందులో ఎలక్షన్ దగ్గరకు వచ్చేసినాయి. మేబీ మార్చి ఎండింగ్ కల్లా ఎలక్షన్ జరిగిపోతుంది. మార్చి 20 తర్వాత ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్రిందసారి ఏప్రిల్ 11న నోటిఫికేషన్ ఇచ్చారు, మేలోనేమో జరిగింది. కాబట్టి మేలో కౌంటింగ్ జరిగింది కదా. కాబట్టి ఏప్రిల్ మార్చి ఎండింగ్ కి నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ ఎలక్షన్ పెట్టేస్తారు. అంటే ఉన్నది ఇంకో 3 నెలలు. ఈ 3 నెలల్లో ఇటు పవన్ కళ్యాణ్ సర్దుబాటు చేయాలి, వాళ్ళ అభ్యర్థులు సర్దుబాటు చేయాలా, అక్కడ తమ అసమ్మతోళ్ళని సర్దుబాటు చేయాలి. అట్లాగే ఇప్పుడు జగన్ బీసీలు ఇవన్నీ పెట్టినప్పుడు వీళ్ళు కొన్ని చోట్ల మార్చాలి, వాళ్ళని సర్దుబాటు చేయాలి. ఇవన్నీ ఇదివరకు ఏంటంటే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఓ టీం ఉండేది. సుజనా చౌదరి, సీఎం రమేష్, తోడినెప్పి దశరథ్ జనార్దనం, ఎల్వీఎస్ఆర్కే ప్రసాద్, ఆయన పేరేంటి ఇప్పుడు తెలంగాణలో పార్టీ మారినట్టున్నాడు కాదు, రమణ గారు, ఆయన ఇంకొక ఆయన ఉంటాడు, వీళ్ళ మీడియా ఇన్ఛార్జిగా కూడా ఉంటాడు అక్కడ, నల్లగా అన్నుపుడుగా ఉంటాడు ఒక ఆయన. ఆయన వీళ్ళందరూ కలిసి ప్రకాష్ అనుకుంటా సంథింగ్ మొత్తం వీళ్ళందరూ కలిసి ఒక గేమ్ ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్కి సీట్ ఇవ్వదలుచుకోలేదు అనుకోండి, ముందు ఒకళ్ళు వెళ్తారు ఇంటి దగ్గరికి, పోయినానుకన్నా అది వెళ్ళేసేసి ఇది తప్పదబ్బా మనకి అవతల ఉన్నాడు మనకి, కాబట్టి కొంత మార్పులు ఉంటాయి. అయినా నీకేదో బాగా చూస్తానంటున్నాడు బాబు, ఏమైనా మనసు మార్చుకున్నాడు ఒకసారి రా అని పిలుస్తారు. వచ్చాక
ఇక్కడ ఫస్ట్ మీటింగ్, సెకండ్ మీటింగ్, థర్డ్ మీటింగ్ ఉంటుంది. ఈ 3 చోట్ల కౌన్సిలింగ్ విపరీతంగా చేసేస్తారు. బాబు నువ్వు అంటే విపరీతమైన పెచ్చబ్బా, అసలు వాళ్ళ ఆవిడ కంటే నిన్ను ఎక్కువ ఇష్టపడతాడు, లోకేష్ కంటే నిన్ను ఎక్కువ ఇష్టపడతాడు, 100 సార్లు అడుగుంటారు తెలుసా. మన గుడివాడ ఆయన వెళ్ళి మాట్లాడి వచ్చారటగా, అదే బీసీ మంత్రికి ఆయన ఉన్నాడు కదా మన కేసులో, ఆయన వెళ్ళి వాళ్ళిద్దరికి చెప్పుకొచ్చారంట కదా. ఇలాగే కటార్ కాదు, ఆయన మన కేసులో కూడా ఉన్నాడు ఆయన, బీసీ మంత్రి పేరు ఉంటుంది, టీడీపీ మాజీ మంత్రి. అక్కడ వాళ్ళిద్దరిని కాంగ్రెస్ నుంచి వచ్చాడు టీడీపీ. మొన్న కూడా ఏదో కేసులో కూడా ఆయన మీద అయ్యింది పెరుగుతున్నట్టు. ఆయన వెళ్ళి గుడివాడలో వీళ్ళిద్దరిని రావిని వెళ్ళని కూర్చోబెట్టి కలిపి వచ్చారు. అట్లాగా ఉంటది అనమాట. అట్లా ముందంతా సర్దుబాటు చేసి 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 చిట్ట చివరికి చంద్రబాబు దగ్గరికి వెళ్తాయి. ఎక్కువసేపు మాట్లాడ్డాను, నేనున్నాను, నన్ను నమ్ముతావు లేదా నువ్వు, భుజం మీద చేసేసి నేను చూసుకుంటాను కదా, నీకు మాట్లాడారు కదా మన వాళ్ళతో మొత్తం నేను చెప్పాను కదా, అదంతా నా మాట అనుకో అనేసి పంపించేస్తాడు. ఇది ఈ లేయర్లు 3 లేయర్స్ అనేది బాబు నడుపుతాడు. ఇప్పుడు ఆ లేయర్లు మిస్ అయినాయి. సుజనా చౌదరి, సీఎం రమేష్ అంటే బాబు నోటితో మాట్లాడే వాళ్ళు వీళ్ళంతా పోయింది. ఇప్పుడు బాబు ఎవరిని పెద్దగా దగ్గరికి రానియట్లేదు, లేదా లోకేష్ వెళ్ళనియట్లేదు. బాధ్యతలన్నీ తీసుకుంటారు, ఎందుకంటే అథెంటిక్ గా ఉంటాడు కదా ఆయన. తర్వాత ఈయన అథెంటిసిటీ కదా, తర్వాత నేను చూసుకుంటా. ఇప్పుడు ఈయన అనుకోండి వయసు, ఇప్పుడు ఎవరన్నా కనుక అంటే నువ్వు రేపు పొద్దున ఉంటావు లేదు కొంచెం మండితే నిన్నాడు ఎవడో అన్నాడు కదా, చెప్పులు తీసి కొడతాను ఇట్లాంటిది, అట్లాంటి వాళ్ళు ఉంటారు రేపు. అట్లాంటిది లేకుండా నేను నా తర్వాత నేనే కదా పార్టీని చూసుకునేది. ఇంకో 50 ఏళ్ళు ఉంటుంది కదా మన పార్టీ. నేర్చుకుంటాడండి, ఎప్పుడైనా సముద్రంలో పడేస్తేనే కదా ఈత వచ్చేది. ఎందుకు లేదు, ఈ మధ్యన అంటే ఇప్పటికీ నదిలో ఈదాడు, అంటే ముందు చెరువులో ఈదాడు, నదిలో ఈదాడు, ఇప్పుడు సముద్రంలో ఈతాడేముంది, ఏది కష్టం కాదు. ఏం జగన్మోహన్ రెడ్డి చేయట్లేదేంటి, వాళ్ళ నాన్న దగ్గర నుంచి తను అసలు ఆ నాయకత్వాలు కూడా చేయలేదుగా. రేపు విశాఖ వేదికగా ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారా, ఒక క్లారిటీతో ఉందా తెలుగుదేశం పార్టీ? ఇంకా కొత్త ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి లోకేష్ నాయకుడు అన్న ఒక రకంగా చెప్పాలంటే మన బాహుబలిలో పట్టాభిషేకం ఉంటది కదా, ముందంతా కూడా ప్రభాస్ కనుక్కుని చివరిలో చేసేది. ఇప్పుడు అట్లాగా పట్టాభిషేకం లోకేష్ చేయబోతున్నారు, పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి కాకుండా. అది వారసుడుగా ప్రకటించడం కూడా ఒకసారి మైనస్ అవుతుందేమో అని ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఆల్రెడీ జనానికి అందరికి తెలుసు, ఆఫ్టర్ బాబు దెర్ ఈజ్ ఓన్లీ పర్సన్ లోకేష్. అది లోకేష్కి సమర్థనీయమైనటువంటి సహకారాలు అందించేందుకోసం పవన్ కళ్యాణ్, ఇది ప్రస్తుతం అంతే. ఒకవేళ నిజంగా లోకేష్ కి పట్టాభిషేకం చేసినా, లేదంటే ఈయనే ఇంకా తెలుగుదేశం పార్టీ వారసుని రేపు ప్రకటించేసిన పాదయాత్ర ముగింపు సందర్భంగా ఉత్తరాంధ్ర మీద ఏం క్లారిటీ ఇస్తారు ప్రజలకి, విశాఖ మీద ఏం క్లారిటీ ఇస్తారు ప్రజలకి? మీరు ఇంకా కొత్తగా క్లారిటీ ఇచ్చేది ఏంటంటే వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు నువ్వు రాజధానిగా విశాఖలో ఉండి మేము విశాఖను రాజధానిగా చెయ్యం, పరిపాలన రాజధానిగా చెయ్యం, మా కాన్సెప్ట్ అమరావతి ఏకైక రాజధానిగా ఫిక్స్ అయ్యి ఉన్నాం అని చెప్పగలరా రేపు అక్కడ? అది ఎప్పుడో చెప్తున్నారుగా. ఇవాళ ఏంటి మున్సిపల్ ఎలక్షన్, కార్పొరేషన్ ఎన్నికలు అదే తిరుగుబాటు ఏం రాదా చెప్పారు కదా. జనాలు ఎవడు తిరగబాటు, రుచికొండ మీద భవనాలన్నీ తీసేస్తాం, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాం ఏం చెప్పరు. రేపు పొద్దున్న చెప్పే పాయింట్ ఒకటే, అమరావతి రాజధాని, ఇది మా ఎజెండా, విశాఖపట్నాన్ని బాగు చేస్తాం. అదేదో ఇది ఉంది కదా ఓ డైలాగు, గెలిస్తేనేమో మన సత్తా, ఓడితే కనుక మనసులు గెలుచుకున్నాం. అట్లాగే ఇప్పుడు అమరావతి మన రాజధాని, విశాఖపట్నాన్ని బాగా చూసుకుంటాం, అమరావతి మన రాజధాని, రాయలసీమ బాగా చూసుకుంటాం, అంతే. ఈ సభకి కలిసి వస్తుందా, జనసేన కలిసి వస్తుందా ఈ మెసేజ్ కి? ఇదంతా మేబీ అంటే పవన్ కళ్యాణ్ అయితే మొన్న రాడని చెప్పేసి అచ్చెన్నాయుడు చెప్పేశాడు, ఇప్పుడు చంద్రబాబు వెళ్ళాడు కాబట్టి ఏమన్నా తను రాకపోయినా కార్యకర్తలను వెళ్ళమంటారేమో, లేదా తెలుగుదేశం వాళ్ళు జనసేన జెండాలు కూడా పట్టుకుని ఉంచవచ్చు, ఏముంది దాంట్లో. పవన్ కళ్యాణ్ మధ్యలో నుంచొని ఇటు లోకేష్ ఇటు చంద్రబాబు కలిసి ముగ్గురు చేతులు ఎత్తి ఇదే మా కూటమి, అదేమన్నా మీటింగ్ తర్వాత కన్ఫర్మ్ అయితే చెయ్యాలి. అప్పుడు 2018లో చూడండి అలాగే అందరూ చేతులు పైకెత్తి కూటమిని ప్రకటించుకున్నారు అక్కడ 2018లో, భారీ కూటమి మహాకూటమి. ఇక్కడ కూడా అలాంటి సీన్ ఉంటుందా? ఉండకపోవచ్చు, ఎందుకంటే ముందైతే అందరూ మొన్న తెలుగుదేశం విశ్లేషకులు వాళ్ళు చెప్పడం అయితే మాత్రం సిపిఐ సిపిఎం అందరినీ పిలుస్తున్నారు. మరి ఇప్పుడు చూస్తే అదేమి ఉన్నట్టుగా అనిపించట్లేదు. అచ్చెన్నాయుడు చెప్పడం అయితే ఓన్లీ బాబు నన్ను లోకేష్ అంటున్నారు, కాబట్టి మేబీ ఉండకపోవచ్చు. ఇదే నేపథ్యంలో స్టాండ్ కూడా అన్న మార్చుకుందా తెలుగుదేశం పార్టీ? ఇలాంటి ఎన్నికల శంఖారావం పూరించాలన్న ఒక భారీ సభకు కారణం అయితే అది అమరావతిలో పెట్టుకుంటే
ఉంటదేమో, విశాఖలో పెట్టడానికి ఏంటి, అక్కడ ముగించి పాదయాత్ర ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా. అట్లా కాదు కదా, ఆయన ఎండింగ్ పాయింట్ అక్కడని కదా. అమరావతిలో కూడా కలిసి వెళ్ళారు కదా ముందు, కలిసి వెళ్ళారు. ఇది పాదయాత్రకి మళ్ళీ ముగింపు ఎందుకు, ముగింపు అక్కడ ఆ ఏరియాకి కూడా ప్రాధాన్యం ఇస్తున్నామని చూపించాలి. అంటే ఇది ముగింపు సభతో పాటు ఎన్నికల శంఖారావం అని కూడా అంటున్నారు. అందుకని విశాఖ నుంచి సమరశంఖం పూరించాం, ఎక్కడైతే విశాఖ రాజధాని అంటున్నాడో అక్కడి నుంచినే జగన్ దించుతాం అని చెప్పడం. ఇంకో సభ ఏమైనా ఉంటుందా తర్వాత అమరావతిలో మళ్ళీ? అదేమని చెప్పలేము. అంటే చంద్రబాబుది కలిపి అంటున్నారు కదా, ఇప్పుడు 1,00,000కు పైగా జనాన్ని తరలించబోతున్నారు అనేది. 6 లక్షలు 6 లక్షలు పైగా. నిజంగా అంతమందిని తరలించి అంత భారీగా అదేదో ఇక్కడే పెడితే ఇంకా మైలేజ్ వస్తుంది. చూసుకుంటారు, అది వీళ్ళిద్దరు కలిపి చేసేది, అది పెడతారు. ఇక్కడ పెడతారు, రాయలసీమలో పెడతారు, చూడాలి. దీంతో ఒక రకంగా లోకేష్ గారికి అయితే క్లారిటీ వస్తుంది ఏంటనేది. పవన్ కళ్యాణ్ గారి సంగతి ఏంటి? ఆయన ఆల్రెడీ క్లారిటీతోనే ఉన్నారు, తెలుగుదేశంతో కలిసి వెళ్ళాలని. ఇంకా కొత్తగా క్లారిటీ ఏం అక్కర్లేదు. ఆయన లోకేష్ భవిష్యత్ నాయకుడు, తెలుగుదేశం తమ ప్రాధాన్యత ఏంటి అనేది క్లారిటీ వచ్చేసిందా? ఆల్రెడీ ఉంది ఆయనకి. ఎన్ని సీట్లు అనేది ఆయనకి తెలుసు, ఏం పొజిషన్ అనేది ఆయనకి తెలుసు. లోకేష్ ని తెలుగుదేశం పార్టీ తదుపరి నాయకుడిగా కొనసాగించాలి, ఆయనతో అంగీకరించాలని కూడా ఆయనకి తెలుసు. దానికి ఆయన సిద్ధమే అంతే. రేపు చూద్దాం. ఒక ముగింపు సభకైతే ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల శంఖారావం కూడా రేపు అక్కడి నుంచి పూరించబోతున్నారు విశాఖ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు గారు కానీ లోకేష్ గారిని. పవన్ కళ్యాణ్ గారు వస్తారా, ఆయనకి ఏమన్నా క్లారిటీ ఇస్తున్నారా, ఏ మెసేజ్ ఇస్తారు రేపు వేచి చూద్దాం మరికొన్ని గంటల్లో.